ఈరోజు నేను ఫిష్ బుర్జీ చేస్తున్నా అండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థములు, నేను కొర్రమీను ఫిష్ తీసుకున్నాను, ఇట్లా స్కిన్లెస్ తీసుకున్నాను. తర్వాత పసుపు, కారం, ఇది ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, ధనియాల పౌడరు, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలండి. దీన్ని ఈ చేప ముక్కల్ని ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్ర ఇట్లా తీసుకొని 4 పీసులు పెట్టాను. దీన్ని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ఆవిరి మీద ఉడికిస్తే ఫిష్ ఉడుకుతుందండి. అప్పుడు కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పెడదాము. ఇలా 5 మినిట్స్ తర్వాత ఫిష్ ఇలా ఉడికిందండి. దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ముక్కలు చేయాలండి. ముళ్ళు కూడా సపరేట్గా వచ్చేస్తుంది, ముళ్ళు ఉండకుండా. ఇలా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే బాగా వస్తుంది. ఇలా అన్ని పీసుల్లాగా చేయాలండి. మధ్యలో ముళ్ళు ఉంటుంది, ముళ్ళు తీసేస్తే సరిపోతుంది. ఫిష్ ఉడికిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకోవాలండి. మధ్యలో ముళ్ళు తీసేస్తే మంచి ఇలా తయారవుతుంది. దీని కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం నూనెలో ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ధనియాల పౌడరు, ఇందులో 2 లవంగాలు వేసి ధనియాల పౌడరు మిక్సీ చేశాను. ఇది మన గ్రేవీకి అలా కూరకు తగినట్టుగా వేసుకోవాలి పౌడరు. ఇప్పుడు ఇవన్నీ కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ కర్రీ బాగుంటుంది. నేను కొర్రమీనుతో చేశాను, మీరు ఏ ఫిష్ తోటైనా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా, ఎందుకంటే ముళ్ళు ఉండదు కనుక తినొచ్చు. పిల్లలు కూడా ఈజీగా తింటారు. కొంతమందికి ముళ్ళు కూడా ఇష్టం ఉండదు, ఫిష్ అనగానే ముళ్ళు అని భయపడుతుంటారు. అలాంటప్పుడు ఇలా ఈ కర్రీ చేసుకొని తింటే బాగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆయిల్లో మసాలా అంతా ఫ్రై అవుతూ ఉంటుంది. అప్పుడు కారం వేసుకోవాలి. ఇది రుచికి సరిపడంత వేసుకోవాలి. ఫిష్ కనుక కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఉప్పు కారం ఇదంతా ఈ ఫిష్ ముక్కలకి పట్టాలండి. కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనిస్తే బాగా పడుతుంది, బాగా ఫ్రై కూడా అవుతుంది. మీరు ఫిష్ ముక్కలు ఒక 5 మినిట్స్ అట్లనే ఉడకబెట్టాలండి ఆవిరి మీద. ఇలా ఫిష్ని అంతా కలపాలండి. కారము, మసాలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్ములో ఉడికించాలి. అప్పుడు ఇది కారము, మసాలా అంతా బాగా పడుతుంది.
ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. ఇలా ఫ్రై అవుతుంది. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత కూరలో సాల్ట్ రుచికి సరిపడినంత, నిమ్మరసం, కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను ఫిష్ ముక్కల్ని ఇడ్లీ పాత్రలో ఉడికించాను. మీకు స్టీమ్ చేసే పాత్ర ఉంటే అందులో ఉడికించుకోవచ్చు ఫిష్ని. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.